నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ గైనకాలజిస్ట్ అండ్ అన్ ఆబ్స్ట్రిషియన్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ చాణక్య హాస్పిటల్, రాయవరం. చాలామంది మూడ్ స్వింగ్స్ గురించి చెప్పమని అడిగారండి. అయితే మూడ్ స్వింగ్స్లో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు లేడీస్కి సంబంధించిన మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటే మెనోపాజల్ ఉమెన్లో ఒకలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉండవు. అలాగే పిఎంఎస్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, అంటే పీరియడ్స్ వస్తున్న వాళ్ళు జస్ట్ పీరియడ్ వచ్చే ముందు ఒకలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో మనం రెండిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మెనోపాజ్ విషయానికి వస్తే, మెనోపాజ్ అంటే ఏంటి? స్నానాలు ఆగిపోవడం. ఎప్పుడైతే ఒక 1 year పాటు కంటిన్యూస్గా స్నానాలు ఆగిపోయో ఆ లేడీస్ని మెనోపాజ్ వచ్చిన వాళ్ళు అని అంటాం అనమాట. సో ఈ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు యూజువలీ మన ఇండియన్ ఉమెన్ అనుకుంటే కనుక 40 నుంచి 52 years లోపు ఎవరికైనా ఎనీ టైమ్ మెనోపాజ్ రావచ్చండి. సో కొంతమందికి ఇంకా 30sలోనే మెనోపాజ్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. సో దట్ ఈస్ డిఫరెంట్. సో ఈరోజు మనం మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ మెనోపాజల్ లేడీస్లో ఏమవుతుంది? పీరియడ్స్ ఆగిపోతాయి, స్నానాలు రావు. సో ఏమవుతుంది? వాళ్ళ ఓవరీస్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది, వాళ్ళ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సెక్రీషన్ అదంతా ఆగిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయి, FSH, LH లాంటివి. కానీ ఓవరీ నుంచి, అంటే అండాశయాల నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉండవన్నమాట. సో ఏమవుతుంది? ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి రకరకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అందులో మెయిన్గా ఈ సైకలాజికల్ సిమ్టమ్స్, ఈ మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఇరిటబుల్, ఈ ఊరికే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి రకరకాల మూడ్ ఒకలాగా ఉంటుంది, ఒక్కోసారి ఒకలా ఉంటుంది. నెక్స్ట్ డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు, మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల. నెక్స్ట్ వాళ్ళు వీక్గా అయిపోతారు, నీరసంగా అయిపోతారు, ఆకలి సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో వీళ్ళకి ఇంకా ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ జెనైటో యూరినరీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి యూరిన్ ఎక్కువ కావడం, అర్జెంట్గా అయిపోవడం, ఇలాంటి జెనైటో యూరినరీ ప్రాబ్లమ్స్, వెజైనా డ్రైగా అయిపోవడం, హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, సెక్రీషన్స్ లేకపోవడం వల్ల డ్రైగా అయిపోవడం. అలాగే బోన్స్ అన్నీ చాలా వీక్గా అయిపోయి, డొల్లలాగా అయిపోయి, ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్, ఇలాంటివి కూడా ఉంటాయి. అసలు మెయిన్గా ఇంకోటి డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే హాట్ ఫ్లషెస్ అనమాట. హాట్ ఫ్లషెస్ అంటే ఏంటంటే వాళ్ళకి అధికంగా చెమట పట్టేస్తూ ఉంటుంది, సడన్గా ఒక ఫ్లష్ లాగా వస్తుంది. LH వస్తుంది, ఈస్ట్రోజన్ ఉండదు అనమాట. సో అదే టైంలో వాళ్ళకి విపరీతంగా చెమటలు పట్టడం అలాంటివి ఉంటుంది. ఇలాంటి వాళ్ళే ఎక్కువగా మూడ్ స్వింగ్స్కి, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ గురవుతూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు మెనోపాజల్ విమెన్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళకి అసలు ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఒకటేనా ప్రాబ్లం, వాళ్ళకి జెనైటల్ ప్రాబ్లమ్స్ కూడా, యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా, లేక బోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేక కార్డియాక్ ప్రాబ్లమ్స్, CNS ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి. వీళ్ళు ఎర్లీగా మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళకి కూడా ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఈస్ట్రోజన్ అనేది కార్డియో ప్రొటెక్టివ్ అనమాట. ఈస్ట్రోజన్ హార్ట్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లేదో ఈ హార్ట్కి తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు మెనోపాజల్ విమెన్ ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళకి మూడ్ స్వింగ్స్కి సంబంధించింది, హాట్ ఫ్లషెస్కి సంబంధించింది, అలాగే బోన్స్కి సంబంధించింది, లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించి, వెజైనల్ డ్రైనెస్, ఇలా అన్నిటికీ దేనికి ఎక్కువగా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన క్రీమ్స్, జెల్స్ దొరుకుతాయండి. అలాగే ఫేస్ కూడా, హెయిర్లో కూడా చేంజెస్ వచ్చేస్తే బాగా బ్రిటిల్గా అయిపోద్ది హెయిర్, తర్వాత ఫేస్ కూడా రింకిల్స్ అవన్నీ బాగా వచ్చేస్తుంటాయి. సో ఇవన్నిటికీ కూడా అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మీకు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం తెలుసుకుని, ఏమేం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి, కొంతమందికి 2-3 కూడా ఉంటాయి. ఏది ప్రాబ్లమో తెలుసుకుని, ఎస్పెషల్లీ మూడ్ స్వింగ్స్ ప్రాబ్లము, హాట్ ఫ్లషెస్ ప్రాబ్లమ్ ఉంటే దానికి ఎక్స్క్లూజివ్గా ట్రీట్ చేసుకోవచ్చు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మరీ లేట్ అయిపోయే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయండి. మీరు ఎర్లీగా డాక్టర్ని అప్రోచ్ అయితే, ఒకవేళ గర్భసంచి ఉన్న వాళ్ళకి హార్మోనల్ ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల గర్భసంచి తీయించేసుకోవడం వల్ల మెనోపాజ్ వచ్చింది, సర్జికల్ మెనోపాజ్ అంటాం, వాళ్ళకి సర్టన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇంప్లాంట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, ఈ పిల్స్ ఉంటాయి, అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది.
సో మూడ్ స్వింగ్స్ విషయానికి వస్తే రెండో కారణం ఏంటి, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. సో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే పీరియడ్ వచ్చి ఒక 10 days ముందు నుంచి వాళ్ళకి ఒక్కసారిగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుందండి. సో వాళ్ళకి ఈ హార్మోన్ సడన్గా ఇలా తగ్గిపోవడం వల్ల ఈ మూడ్ స్వింగ్స్ ఆర్ సమ్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి ఒక ప్రాపర్ క్రైటీరియా ఉంటుంది. ACOG ప్రాపర్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రిషన్స్ది ఒక ప్రాపర్ క్రైటీరియా ఉంటుంది. వాళ్ళకే PMS ఉందని అనుకోవాలి. అందరికీ కొంచెం మూడ్ స్వింగ్ వచ్చినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ PMS అనమాట. సో వీళ్ళకి యూజువలీ ఎలా ఉంటుంది, అందరికీ ఉండదు ఇది, కొంతమందికి మాత్రం ఒక 10 days ముందు నుంచి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ విపరీతమైన ఈ సైకియాట్రిక్గా ఈ ప్రాబ్లమ్స్, న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ లేకపోతే ఈ కోపము, చిరాకు, టెన్షన్ పడడం, యాంగ్జైటీ రావడం, నీరసం రావడం, ఎక్కువగా ఆకలి వేయడం, ఇవన్నీ కూడా ఈ PMSలో వస్తూ ఉంటాయండి. సో దీనికి కారణం ఏంటంటే మనకి ల్యూటియల్ ఫేజ్ అంటాము. ల్యూటియల్ ఫేజ్ అంటే చివరి 15 రోజులు ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. ఈ ల్యూటియల్ ఫేజ్లో ఒక్కసారిగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు అలాగే ఇంకా అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. అలాంటి టైంలో వీళ్ళు ఈ ఎండార్ఫిన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, సెరటోనిన్ అనేది ఒకటి ఉంటుంది హ్యాపీనెస్కి సంబంధించిన హార్మోన్, అది సరిగ్గా ఉండకపోవడం, అలాగే రెనిన్, ఇంకా రకరకాల ఆల్డోస్టెరాన్, ఇలాంటి రకరకాల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎక్కువ తక్కువలు అవుతూ ఉండడం వల్ల మీకు ఈ PMS వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమందికి మాత్రం ఇంకా బ్రెస్ట్ టెండర్నెస్, బాగా వామిటింగ్స్, డయేరియా, కడుపు నొప్పి ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయండి. సో సైకలాజికల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా అదర్ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ PMSలో. సో చాలామంది ఉంటుంటారు, హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ బేసిక్ థింగ్స్ అడ్వైస్ చేస్తాం. అంటే యోగా చేయండి, కొంచెం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ లాంటివి ఏమైనా చేయండి. నెక్స్ట్ డైట్ చేంజెస్ చేసుకోండి, సాల్ట్ తగ్గించండి, కెఫీన్ తగ్గించండి, ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి కూడా కంప్లీట్గా ఆపేసేయండి. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయండి, కొంచెం వాకింగ్ చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటామండి. సపోజ్ ఇలాంటి జనరల్వి మెజర్స్ అన్నీ తీసుకున్నా కూడా ఇంకా అలానే ఉంటుందంటే కనుక అప్పుడు దానికి సంబంధించిన హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేకపోతే బ్రెస్ట్ టెండర్నెస్ లాంటి వాటికి పెయిన్ఫుల్గా ఉన్న వాటికి మనం పెయిన్ మెడికేషన్స్ ఇవ్వచ్చు. అలాగే సమ్ వైటమిన్ టాబ్లెట్స్, వైటమిన్ E కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటామండి. సో మీకు ఇలాంటి ఇరిటబిలిటీ, ఈ మూడ్ స్వింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. జస్ట్ ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. ఇట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ ఇష్యూ. అంత సీరియస్ సైకియాట్రిక్ ప్రాబ్లము అలాంటివి కూడా ఏం కాదు. అది మెల్లిగా తగ్గిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్లియర్ అయిపోతే అదే తగ్గిపోతుంది.